అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైసీపీ పార్టీ పిలుపు మేరకు ఈ రోజు రైతు పోరు కార్యక్రమాన్ని అయితే చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఈ యొక్క రైతు పోరు కార్యక్రమం మద్దతు తెలుపుతూ కొంతమంది రైతులు కూడా ఈ రోజు కలెక్టరేట్ వద్దకు అలాగే ఆర్డీఓ ఆఫీస్ వద్దకు కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు రైతులు అయితే ఉన్నారు. రైతు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి పెద్ద, అసలు ఏం జరుగుతుంది అండి, మీకు ఏం కావాలి? మేము ఎస్కోట మండలం అండి. ఎస్కోట మండలం మండలం రైతుని ఎస్కోట తెల్లారి గ్రామం కాపరొస్తున్నాయి. మాకు 6 ఎకరాల ల్యాండ్ ఉందండి. ఇప్పటికొచ్చి యూరియా లేక పిండిలు అందక మాకు ఉడిచినట్టే ఉంది. ఈ రోజుల్లో మనిషికి లేబర్ కూలి పెరిగిపోయిన దాని మీద మేము అనుకూలంగా ఎరువులు వేసుకోలేకపోతే మేము గత ప్రభుత్వంలో మాకు సచివాలయానికి వచ్చి స్టాక్ ఉండి పిలిచేవారు. పిలిచి అమ్మ ఇదిగో సచివాలయానికి పిండి వచ్చింది, ఈ సచివాలయానికి మీ పాస్బుక్ పట్టుకొని రండి, మీ పాస్బుక్ ద్వారా మీరు 4, 5 మీరు 2, 3 పట్టుకొని వెళ్ళిపోండి, మళ్ళీ 2వ విడతకు వస్తుంది ఇస్తాం అనేవారు సచివాలయ సిబ్బంది. ఈరోజు సచివాలయ సిబ్బంది లేరు. 5 సచివాలయానికి ఒక్కొక్క సచివాలయం అగ్రికల్చర్ ఆఫీసుని వేసారు. ఈ ఆఫీసులు అందుబాటులో లేకపోతే పిండి రాకో మొత్తానికి ఎక్కడ స్టాక్ అక్కడే ఎవరికి రైతు అన్నవాడికి ఇప్పటికొచ్చి ఒక బస్తా యూరియా స్వచ్ఛతంగా రైతు భరోసా ద్వారా అందలేదు. రైతు భరోసాలు కట్టి రాజశేఖర రెడ్డి ఉండేటప్పుడు రైతు భరోసా కేంద్రాలు ఏ విలేజ్కి ఆ విలేజ్ ఏర్పాటు చేసి మీరు రైతే ఎన్నుముక, మీరు రైతు ఉంటేనే మేము ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మీద మీ రైతు మీద ఆధారపడి ఇంతమంది వేలాది ఉద్యోగస్తులు బతుకుతున్నాం కాబట్టి మీ రైతు ఉంటే మీకు సచివాలయాన్ని పిండి పట్టుకెళ్ళిపోండి రండమ్మా. ఒకవేళ రైతు పొలంలో ఉండిపోతే ప్రత్యేకించి ఆ అగ్రికల్చర్ ఆఫీసరే ఫోన్ చేసి రప్పించుకొని ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళ ఆన్లైన్ ఉన్న నెంబర్ తీసుకొని రైతును రమ్మని దగ్గరుండి నీకు రైతుకి పట్టుకెళ్ళిపోవయ్యా, మీ దగ్గర వాళ్ళు ఇంకెవరైనా ఉంటే పాస్బుక్ పట్టుకొని వచ్చి పట్టుకెళ్ళిపోండి అని గత ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు ఆ ప్రభుత్వంలో అందుబాటులో ఏ ఎరువులు అన్నది ఇన్పుట్ సబ్సిడీ అనేది ఖచ్చితంగా ఇచ్చి ఉండేవారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మరి ఏ ప్రభుత్వమో ఏ దొంగల రాజ్యం అవుతుందో మాకు తెలియదు. ఇన్పుట్ సబ్సిడీ లేదు, రైతు పిండి లేదు, లేబర్ కూలి తగ్గలేదు. రైతు ఎలా ఇప్పుడు మా ఆత్మహత్య పొలాలు పడి ఆత్మహత్య చేసుకోవాలనే దృష్టిలోకి వచ్చి ఉన్నాం. గత ప్రభుత్వం వారు మరి ఏం చేస్తారో ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇంత దారుణంగా అద్భుతంగా ఉందని ప్రజలందరూ కోసేస్తున్నారు. ఇది రైతు ప్రభుత్వం కాదండి, జగన్మోహన్ రెడ్డిది రైతు ప్రభుత్వం. ఎందుకంటే ఏదైతే వ్యవసాయ అవసరాలకి ముందుగా గుర్తించి ఇంకా మనకు అవసరం కన్నా 10 రోజుల ముందే యూరియా స్టాక్ వచ్చేది, రేషన్ పంపిణీ ఎలాగైతే డోర్ టు డోర్ ఉండేదో యూరియా కూడా డోర్ టు డోర్ పంపిణీ కార్యక్రమం జరిగేది. రైతులందరూ సుభిక్షంగా ఉండేవారు. ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో గతంలో కూడా లైన్లో ఉండి క్యూలు కట్టుకొని తెచ్చుకునే పరిస్థితి మళ్ళీ ఏర్పడుతుంది. ఆ రకంగా కాకుండా ప్రభుత్వం గుర్తించి అంతవరకు తీసుకురాకన్నా గత ప్రభుత్వంలో ఎలాగైతుందో ప్రతి ఒక్క రైతుకి అవసరం మేరకు యూరియా ఎరువులు అన్నీ అందించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. చూసాం కదా, ఇక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా ఒకటే కోరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే గత ప్రభుత్వం ఏ విధంగా అయితే డోర్ డెలివరీ చేసే విధంగా అయితే ఏ విధంగా అయితే మాత్రం ఆ రోజు రైతుల కోసం అయితే యూరియా పంపిణీ చేసేది అదే విధంగా చేయాలంటూ కోరుకుంటున్నారు. అలాగే ఇంకో రైతు కూడా వచ్చి ఉన్నారు. చెప్పండి పెద్దన్న. నేను కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా చేశాను కొండవేల గారు, తుమ్మలపేట పిఎస్సిఎస్. కానీ ఇక జగన్మోహన్ రెడ్డి టైంలో కానీ కాంగ్రెస్ టైంలో కానీ ఎలాంటి ఇబ్బంది ఎప్పుడూ లేదు. ఎలాంటి ఎరువుల కొరత కానీ రైతులు ఇబ్బంది పడడం కానీ ఏ రోజు జరగలేదు. మొదటి నుంచి కూడా సహకార సంస్థలకు ఇచ్చారు. సహకార సంస్థలు ఆటోమేటిక్గా ఎరువులు పంపిణీ చేసేవి. తర్వాత ఆర్బీకే జగన్ వచ్చిన తర్వాత రైతు భరోసాకి ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో సచివాలయానికి ఒక ఆర్బీకే ఏర్పాటు చేసి డైరెక్ట్గా రైతులకే నేరుగా ఆర్బీకేలోనే ఎరువులు సరఫరా చేసేవారు తప్ప ఇలాంటి ఎరువులు ఇబ్బంది పెట్టడం కానీ రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేయడం కానీ లేదా రైతు 4 గంటల లైన్లో ఉండి కొట్టుకోవడం కానీ నాకు తెలిసి నా లైఫ్లో ఇంతవరకు నేను చూడలేదు. ఇది చాలా దురదృష్టకరం. రైతే రాజు, మనందరికీ అన్నం పెట్టేది రైతు. ఇవాళ రైతు అన్నం పండించకపోతే ఎక్కడ తింటాం? ఇలాంటి ప్రభుత్వం ఎక్కడైనా మనం చూసామా? కాబట్టి చాలా మాకు తెలిసి ఇలాంటి పరిస్థితి ఏ రోజు రాకూడదని ప్రజలు పొరపాట్లు తప్పు చేసి ప్రభుత్వం ఎన్నుకున్నారు. మళ్ళీ ఆ తప్పు మళ్ళీ చేయకుండా ఉండాలంటే ప్రభుత్వం ఈ రోజున స్పందించి రైతులు సకాలంలో ఎరువులు అందిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. చూసాం కదా, రైతులకైతే సకాలంలో ఆదుకోవాలంటే చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే రైతు పండించే పంటకి గిట్టుబాటు ధర రావాలన్నా దానికి సంబంధించిన అన్ని రకాల సమృద్ధిగా రావాలన్నా ప్రభుత్వాలు అయితే చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుత రోజుల్లో వ్యవసాయ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలోనే దిగుబడి ఎక్కువగా రావాలంటే ఎరువులు ఎక్కువగా వేయాలి. ఎరువులే లేకపోతే దిగుబడి ఎలా వస్తుంది? మళ్ళీ రైతు అప్పుల పాలై మరణమే శరణ్యం అంటూ కూడా ఉంటున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉంటాయి అంటూ కూడా ఈరోజు వైసీపీ శ్రేణులకు మద్దతుగా వచ్చినటువంటి రైతులు కూడా మరొక చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్టీవీ, విజయనగరం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్
డిస్క్రిప్షన్లో ఉంది.